కాకపోతే నేను కూర్చోగానే అంటే ఇంతకుముందే యాక్చువల్లీ నేను ట్రైనింగ్ ఫస్ట్ డే వెళ్ళానండి. ఆస్ట్రన్ ఇంటర్నేషనల్ అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ డే ట్రైనింగ్ అయ్యేటప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చి మధ్యలోనే వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్లో అసలు ఏముందో తెలుసుకోవాలని మళ్ళీ రెండోసారి జాయిన్ అయ్యానండి. అయితే నేనేంటి ఎఫ్ఎల్ఎన్ గురించి తెలుసుకునే ముందు నిపుణ భారత్ అంటే ఏంటి, దానికంటే ముందు ఎన్ఈపి 2020 మన విద్యా విధానం రకరకాల సర్వేలు ఎప్పుడు చేస్తూ ఉంటుందండి. అందులో సర్వేలు చేస్తున్నప్పుడు మన దేశంలో ఉండే చాలా మంది పిల్లలు లిటరసీ స్కిల్స్లోని న్యూమరసీ స్కిల్స్లోని చాలా వెనకబడి ఉండడం వల్ల మన దేశంలో పిల్లలకి నిరక్షరాస్యులుగా చాలా వరకు వెనకబడిపోయారు. కాబట్టి మన ఎన్ఈపి 2020 ఏం చేసిందంటే నిపుణ భారత్ అనే ఒక మిషన్ తయారు చేసిందండి. ఆ నిపుణ భారత్ మిషన్లో భాగంగానే ఇప్పుడు ఈ ఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమం అండి. అంటే నిపుణ భారత్ మిషన్ అనేది ఒక నేషనల్ మిషన్ అండి. అందులోనే ఇవన్నీ ఎఫ్ఎల్ఎన్ అనే రకరకాల కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఈ ఎఫ్ఎల్ఎన్ అనేది ఈ ప్రైమరీ ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ అంటే మనకు తెలుసు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. అంటే పునాది దశలోనే మనకి లిటరసీని అంటే పిల్లవాడు చదవడం, అవగాహనతో చదవడం, అర్థం చేసుకోవడము. లిటరసీ స్కిల్స్ అంటే అదే, న్యూమరసీ స్కిల్స్ అంటే సంఖ్యాభావాన్ని అర్థం చేసుకోవడము, అందులో ఉన్నటువంటి అవగాహనతో అంటే ప్రతి కాన్సెప్ట్ని తన పూర్వగణిత భావనలు కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా నేర్చుకోవాలి. అది ఎప్పుడు పాల్పడుతుందంటే పునాది దశలోనే అని చెప్పి ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రవేశపెట్టారండి. అయితే ఎందుకు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫస్ట్ ఎన్ఈపి అంటే ఈసీసీ మీదే ఫస్ట్ ప్రయోగించిందండి. అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా మనం 1వ తరగతిలోకి వచ్చేసిన తర్వాత పిల్లవాడిని స్టార్టింగ్ మనం అక్షరాలు నేర్పించేస్తే ఏమీ ఉండదు. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టింది. ఫస్ట్ పిల్లవాడు పుట్టగానే తన యొక్క మెదడు పరిమాణం అనేది 25% మాత్రమే ఉంటుంది. అది 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పెద్దవారి మెదడు పరిమాణంతో 75% వరకు ఉంటుందండి. అది 6వ సంవత్సరం వచ్చేటప్పటికి 85% అభివృద్ధి చెంది ఉంటుందండి. సో అలాంటి మెదడు అభివృద్ధి చెందే క్రమంలో పిల్లవాడికి ఏ రకంగా వారికి విద్యను అందించాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క సామర్థ్యాలను ఏ విధంగా వారికి ఎక్కించాలి అంటే పిల్లవాడి యొక్క బ్రెయిన్లో అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ యొక్క ఎన్ఈపి అనేది ఈసీసీ మీద ఎక్కువ దృష్టి పెట్టారండి. తర్వాత ఏమో అక్కడి నుంచి మనం ఫౌండేషన్ స్టేజ్కి వచ్చేసరికి ముఖ్యంగా పిల్లల మెదడుపై ఏవేవి ప్రభావం చూపిస్తాయంటే పరిసరాలు, నెక్స్ట్ ఏంటంటే అనువంశికత. ముఖ్యంగా ఫస్ట్ అనువంశికత, రెండోది పరిసరాలు. అయితే అనువంశికత అనేది పుట్టుక వారి యొక్క పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మనం మార్చలేము. రెండోది ఏంటంటే పరిసరాల నుంచి. పిల్లలు ఏంటంటే మన దగ్గరికి ఎలా వస్తారండి, అయితే అంగన్వాడీ నుంచి వస్తారు, లేకపోతే చుట్టూ ఆ మాత్రం అవకాశం లేని పిల్లలు బయట తిరిగేసి వస్తారండి. అలాంటి పిల్లలకి వాతావరణం అనేది కొంత సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళ మెదడులో మరికంత ఆల్రెడీ డెవలప్ అయిన మెదడులో సరైన సానుకూలమైనటువంటి పరిసరాలతో మంచి వాతావరణంతో కొన్ని పరిసరాలు వారికి ఏర్పాటు చేసినట్టయితే వారికి విద్యను అనేది చక్కగా అంటే అప్పటి వరకు ఒక క్రమ పద్ధతిలో ఒక విద్యను అందించడానికి మనం ఇదవుతుందండి. అంటే ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్లో ఏంటంటే 4 దశలుగా విభజించారండి. ఎఫ్ఎల్ఎన్ అనేది అంటే ఎఫ్ఎల్ఎన్ కాదు సారీ ఎన్ఈపి మన యొక్క విద్యా విధానంలో డిజైన్ ఏంటంటే 5+3+3+4 అండి. 5 ఇయర్స్ అనేసరికల్లా PP1 PP2 బాలవాటిక ప్లస్ 3 అనేసరికి ఏమో ప్రిపరేటరీ స్టేజ్ అంటే 3rd 4th 5th, తర్వాత మిడిల్ స్టేజ్ అని 6 7 8 తరగతులు, తర్వాత ఏమో సెకండ్ స్టేజ్ అదే 9 10 11 12 తరగతులుగా నేర్చుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే కేవలం పునాది దశలోని పిల్లలకి ఏ విధంగా మనం అంటే భాషని ఏ విధంగా రకరకాల కృత్యాలుగా నిర్వహించాలని, అయితే గణితాన్ని ఏ విధంగా రకరకాల కృత్యాలు అంటే వాళ్ళకి విలువైన పిల్లలకు వీలుగా వాళ్ళకి అందించే విధంగా పిల్లలు కూడా అందుకునే రీతిగా మనం ఏ విధంగా వాళ్ళ స్థాయికి దిగి మనం చెప్పాలనేది ఎఫ్ఎల్ఎన్లో ముఖ్యంగా రకరకాల కృత్యాలుగా నేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రవేశపెట్టారండి. ముఖ్యంగా ఏంటంటే అదేవిధంగా అది సార్ థ్యాంక్ యూ సార్. అంటే చాలా మంది టైం అయిపోతుంది. పాఠశాల పేరు చెప్పండి.